వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ట్రంప్ ఎఫెక్ట్, భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు. బీజేపీ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న అన్నామలై, తమిళనాడులో సంచలనంగా అన్నామలై ప్రకటన. నిర్దోషులను షర్మిల బలి చేయాలనుకుంటుంది, రోజా సంచలన ఆరోపణలు. ఏపీ హైకోర్టులో టీటీడీకి రిలీఫ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ల కారణంగా ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి. మన మార్కెట్లో కాకుండా ఆసియాలోని అన్ని మార్కెట్లను ట్రంప్ నిర్ణయం కుదిపేసింది. మన మార్కెట్లలో ఐటీ, మెటల్, ఫార్మా సూచీల్లో అమ్మకాలు వెలువెత్తాయి. నిన్న ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 930 పాయింట్లు నష్టపోయి 75,364కు దిగజారిపోయింది. నిఫ్టీ 345 పాయింట్లు కోల్పోయి 22,904కు పడిపోయింది. తమిళనాడు బీజేపీ అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు కె అన్నామలై ప్రకటించారు. తనకు తానుగా ఈ రేసుకు దూరంగా ఉన్నట్లు చెప్పారు. పార్టీకి మంచి భవిష్యత్తు కోరుకుంటున్నట్లు చెప్పారు. తమిళనాడులో కాషాయ పార్టీకి కొత్త ఊపు తీసుకువచ్చిన నేతల్లో అన్నామలై కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన ఈ పదవి నుంచి తప్పుకోబోతున్నారు. ఇటీవల అన్నాడీఎంకే బీజేపీ మధ్య పొత్తు చిగురిస్తున్న కారణంగా ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. పొత్తులో చర్చల్లో భాగంగా బీజేపీ చీఫ్గా అన్నామలై అధ్యక్షుడిగా ఉంటే కష్టమని అన్నాడీఎంకే చెప్పినట్లు సమాచారం. ఒకరిపై పెంచుకున్న అసూయ, ద్వేషంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కీలుబొమ్మగా మారారని మాజీ మంత్రి రోజా విమర్శించారు. వివేకాను తామే చంపామని చెప్పుకున్న అసలు హంతకులను అప్రూవర్లుగా మార్చారని, వారికి బెయిల్ వచ్చేలా చేసి నిరంతరం కాపాడుతూ టీవీల్లో వారిని హీరోలుగా చూపిస్తున్నారని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే వివేక హత్య జరిగిందని చెప్పారు. కేసును సిబిఐకి అప్పగించాలని, విచారణకు పక్క రాష్ట్రానికి మార్చాలని చెప్పారని, ఇప్పుడు అధికారంలో టీడీపీనే ఉన్నా తమపై పడి ఏడుస్తున్నారని అన్నారు. వివేక హత్య కేసులో నిర్దోషులను బలి చేయాలన్న ఆరాటం షర్మిలకు ఎందుకని రోజా ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు రూపొందించుకున్న కుట్రలో షర్మిల ఒక అస్త్రంగా మారారని విమర్శించారు. ఇందులో భాగంగానే నిర్దోషులపై బురద జల్లుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సొంత అన్నైన జగన్ను ఇబ్బంది పెట్టడమే మీ అసలైన లక్ష్యమని అన్నారు రోజా. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ ప్రధాన అర్చక పదవి నుంచి తనను తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా బదిలీ చేయాలంటూ పెద్దింటి కుటుంబానికి చెందిన శ్రీనివాస దీక్షితులు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. శ్రీనివాస దీక్షితుల పిటిషన్పై ఈరోజు విచారణ జరిపిన హైకోర్టు టీటీడీ పాలనాపరమైన అంశాల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. టీటీడీ ఎక్కడ విధులు కేటాయిస్తే అక్కడ ఉద్యోగిగా విధులు నిర్వహించాలని శ్రీనివాస దీక్షితులకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు. చూసారుగా బిబాల్లో బిడిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. 108 టీవీ 24/7 తెలుగు.